అది ఒక అందమైన అడవి. ఆ అడవి పేరు నీలగిరి వనం. అక్కడ ఎత్తైన చెట్లు, పారే సెలయేర్లు ఉంటాయి. కానీ ఆ అడవిలో ఒక వింత నియమం ఉంది. అక్కడ కేవలం సింహాలు, పులులు, ఏనుగులు వంటి బలమైన జంతువులకే గౌరవం ఉంటుంది. చిన్న జంతువులను ఎవరూ పట్టించుకోరు. ముఖ్యంగా చింటూ అనే చిన్న కుందేలు అంటే అందరికీ చులకన. ఒకరోజు అడవిలోని జంతువులన్నీ సరస్సు దగ్గర సమావేశమయ్యాయి. ఈ అడవికి నేనే రక్షణ. నా తొండంతో ఎంత పెద్ద చెట్టునైనా పడగొట్టగలను. గర్జన చేస్తే కొండలే అదిరిపోతాయి. చిన్న జంతువులకు ఇక్కడ చోటు లేదు. చింటూ మెల్లగా ముందుకు వచ్చి, నేను కూడా మీకు సాయం చేయగలను. అది విన్న జంతువులన్నీ పగులుబడి నవ్వాయి. సింహం చింటూని వెక్కిరిస్తూ, నువ్వు చేసే సాయం ఏంటో మాకు తెలుసు. గడ్డి తినడం, భయపడి పారిపోవడం అని ఎగతాళి చేసింది. చింటూ తలదించుకొని వెళ్ళిపోయింది. కానీ ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే, చింటూ దగ్గర ఒక పురాతన మాయాశంఖం ఉంది. అది తన తాతల కాలం నాటిది. నీలగిరి వనం ప్రశాంతంగా ఉంది. అకస్మాత్తుగా ఆకాశం నల్లగా మారిపోయింది. ఎక్కడి నుంచో ఒక నల్లటి నీడ రాక్షసుడు వికట అట్టహాసం చేస్తూ దూసుకొచ్చాడు. ఆ నీడ వెళ్ళిన చోటల్లా పచ్చని చెట్లు బూడిదైపోతున్నాయి. హఠాత్తుగా ఆ నీడ ఒక జింకను చుట్టేసింది. మరుక్షణమే ఆ జింక ప్రాణాలు కోల్పోయింది. మిగిలిన జంతువులన్నీ భయంతో వణికిపోతూ చెల్లాచెదురుగా పరిగెత్తాయి. ఆ రాక్షసుడు మళ్ళీ మాయమైపోయాడు. మరుసటి రోజు ఆ నీడ మళ్ళీ వచ్చింది. ఈసారి ఎదురుగా గజరాజు నిలబడింది. ఎవడెవరా నువ్వు? నా అడవిలో జంతువుల్నే చంపుతావా? ఇదిగో నా దెబ్బ చూడు. గజరాజు తన తొండంతో ఒక భారీ చెట్టును పెకిలించి ఆ నీడపైకి విసిరింది. కానీ ఆ చెట్టు నీడ గుండా వెళ్ళిపోయి అవతల పడింది. ఏనుగు తన కాళ్ళతో నేలను బలంగా తొక్కింది. కానీ ఆ నీడ గాలిలో తేలుతూ ఏనుగును గట్టిగా చుట్టేసి ఊపిరాడకుండా చేసింది. ఏనుగు కింద పడి విలవిలలాడిపోయింది. ఓడిపోయిన గజరాజు వెనక్కి తగ్గింది. అప్పుడే అక్కడికి రాజు అయిన సింహం గర్జిస్తూ రంగంలోకి దిగాడు. గజరాజు వల్ల కాలేదంటే వాడు బలహీనుడని అర్థం. కానీ నా గోళ్ళు, పళ్ళు నిన్ను ముక్కలు చేస్తాయి. సింహం గాలిలోకి ఎగిరి ఆ నీడపైకి దూకింది. కానీ ఆశ్చర్యం, సింహం పంజా ఆ నీడకు తగలలేదు. నీడ రాక్షసుడు నవ్వుతూ తన నల్లటి చేతులతో సింహాన్ని గాలిలోకి విసిరేశాడు. సింహం ఒక రాతికి తగిలి రక్తం కక్కుకుంది. అడవిలో అత్యంత బలవంతులు ఓడిపోవడంతో జంతువులన్నీ ఆశ వదులుకున్నాయి. అప్పుడే చింటూ అక్కడకు వచ్చింది. తన వీపుపై ఉన్న సంచిలో నుండి మెరిసిపోతున్న ఆ మాయాశంఖాన్ని తీసింది. ఒరే చింటూ, నేనే ఏమీ చేయలేకపోయాం. నువ్వు ఆ చిన్న బొమ్మతో ఏం చేస్తావు? చింటూ, బలం అంటే కండలు కాదు మిత్రులారా, గుండె ధైర్యం మరియు సరైన విద్య. చింటూ కళ్ళు మూసుకొని ఒక మంత్రాన్ని పఠించి ఆ శంఖాన్ని గట్టిగా ఊదింది. ఒక్కసారిగా శంఖం నుండి నీలం రంగు కాంతి వెలువడింది. ఆ కాంతి అడవి మొత్తం వ్యాపించింది. కాంతి సోకగానే చింటూ ఒక భారీ బంగారు కుందేలుగా మారిపోయింది. దాని చుట్టూ మెరుపులు. ఆ నల్లటి నీడ చింటూ దగ్గరకు రాగానే చింటూ తన కళ్ళతో ఒక కాంతి కిరణాన్ని వదిలింది. వద్దు, ఈ పవిత్రమైన శక్తి నాకు తగలనివ్వు అంటూ అరిచి మాయమైపోయింది. అడవి మళ్ళీ పచ్చగా మారింది. చింటూ మళ్ళీ పాత రూపంలోకి వచ్చేసింది.
కానీ ఆ శంఖం ఇప్పుడు సాధారణ శంఖంలా లేదు. అది చింటూ గుండెలోకి వెళ్ళి మాయమైపోయింది. అంటే ఆ శక్తి ఇప్పుడు చింటూ శరీరంలోనే ఉంది. జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. సింహం మెల్లగా చింటూ దగ్గరకు వచ్చి మోకాళ్ళపై నిలబడింది. నన్ను క్షమించు చింటూ, శక్తి అనేది రూపంలో ఉండదు, అది మనలో ఉంటుందని ఈరోజు తెలిసింది. ఈ రోజు నుండి నువ్వే ఈ అడవికి రక్షక మిత్రుడివి. మనమందరం కలిసి ఉంటేనే ఈ అడవికి అందం. ఎవరిని తక్కువగా చూడకండి. అప్పటి నుండి ఆ అడవిలో ప్రతి చిన్న జంతువుకి గౌరవం లభించింది. చింటూ తన రహస్య శక్తితో అడవిని కాపాడుతూనే ఉంది.